హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షామ్సో కిచెన్. ఈరోజు మింట్తో తయారు చేయబడిన వడలు. ఇవి టీ టైంలోని ఈవినింగ్ టైంలో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా ఒక బౌల్లోని 1 కప్పు శనగపప్పుని పూర్తిగా మునిగేటట్లుగా ఒక 3-4 ఎక్కువ రెట్లు అనమాట వాటర్ వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఒక 4-5 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. దీన్ని ఇలా బాగా నానిన తర్వాత దీన్ని ఇలాగ నెట్లో వేసుకొని సీవులో వేసి చక్కగా వడబెట్టుకోవాలి. ఇలా వడబెట్టాక ఒక 5-6 స్పూన్ల శనగపప్పుని సపరేట్గా ఉంచుకొని మిగిలిన శనగపప్పుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాక మనకి కారానికి సరిపడగా ఒక 4-5 మిర్చీలు కూడా తీసుకోవాలి. చూడండి, నేనైతే ఒక కారంగా ఉండే ఒక 4 మిర్చీలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. ఇవి చిన్న వెల్లుల్లివి. కొంచెం పెద్ద వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక 4-5 తీసుకోండి. తురిమిన అల్లం ఒక 3-4 ముక్కలు, చక్కగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా దగ్గర 3 గుప్పెల పైన ఎక్కువ ఉండాలి. పెస్టిసైడ్స్ ఉంటాయి లీవ్స్ పైన కనుక చక్కగా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. మిక్సీ పెట్టాక దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ పేస్ట్లోని ఇది మనము కొంచెం గట్టిగా ఉండాలి కదా, దీంట్లోని 1 కప్పు బియ్యం పిండి. నేనైతే మెజరింగ్తో చెప్తున్నాను, 1 కప్పు బియ్యం పిండి అని. నేను గరిటెన్నర అయితే వేసుకున్నాను, పెద్ద గరిటెది. అలాగే 1/2 కప్పు శనగపిండి వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం శనగపప్పువే కదా మనం చేసాం కనుక వేసాము, అందుకే 1/2 కప్పు శనగపిండి అంతే. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఇందులోని. 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఇందాడ సపరేట్గా ఉంచాం కదా ఒక 4-5 స్పూన్లు శనగపప్పు వేసేసుకోవాలి. దీంట్లో సరిపడా సాల్ట్, జీరా, చక్కగా కలుపుకోవాలి. ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన పనే లేదు, ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్లో వాటర్ ఉన్నది కదా, అందుకని వాటర్ వేయాల్సిన అవసరం అయితే రాదు. చక్కగా చేత్తో కలుపుకొని గట్టిగా వచ్చే పేస్ట్ అనేది చాలా టైట్గా ఉండాలి. అలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వడ చేసేటప్పుడు జారిపోకుండా అది చాలా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇంకా మీకు లూజ్గా ఉన్నట్లయితే 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి ఎక్స్ట్రా. కొంచెం నేను సపరేట్గా ఈ పేస్ట్ని తీస్తున్నాను. మా చిన్న అబ్బాయి ఆనియన్స్ వేస్తే తినడు, అందుకనే. మేమైతే ఆనియన్స్ అన్ని లీవ్స్ వేసుకొని చక్కగా తింటాం మిగిలిన. అయితే ఈ మిగిలిన పేస్ట్లోని కర్రీ లీవ్స్, కొత్తిమీర, ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నంగా తరగాలి. ఆనియన్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా చక్కగా కలుపుకున్న తర్వాత చేతికి ఒక చుక్క ఆయిల్ రాసుకొని దీన్ని ఒక బాల్లా చేసుకొని దీన్ని చేతిపైన పెట్టి చక్కగా ఒత్తుకోవాలి. రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. ఈ పేస్ట్ అనేది చాలా టైట్గా ఉంటుంది కనుక షేప్ అనేది చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఇది అప్పటికప్పుడు టీ చేసుకునేటప్పుడైనా మనం వేసుకోవచ్చు, లేదంటే పొద్దున్నే ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టీ చేసుకునే ముందు అయినా ఇలా వడలు వేసుకోవచ్చు అనమాట. నేనైతే అప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తున్నాను. ఓ పక్కన టీ పెట్టుకున్నాయి, ఇంకో పక్కన వేపుకుంటున్నాను. ఇలాగే వడలన్నీ కూడా ఒత్తుకుని చక్కగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే మాత్రం కొంచెం ఆయిల్ బాగా వేడెక్కే ఉండాలి, మరీ వేడిగా కాదు. జస్ట్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే లోపల ఉండే పేస్ట్ అంతా కూడా చక్కగా ఉడుకుతుంది, బాగా వేగుతాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకొని చక్కగా తీసుకోవాలి. మరీ ఎక్కువగా మాడకొట్టేయకుండా ఇలాగా గోల్డ్ కలర్ వస్తే చాలు. మంచి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి, తినేటప్పుడు మెత్తగా ఉంటాయి, చూడటానికి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవి టీ టైంతో తీసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ పుదీనాతోటి మింట్ గారెలు మీకు నచ్చినట్లయితే ఈ మింట్ వడలు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.